ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డకి న్యాయం జరగాలి. తను బాధపడితే నేను చూడలేను. ఒక్క నిమిషం అన్నయ్య. చేసిందంతా చేసి నన్ను కోర్టు మెట్లెక్కించి ఇప్పుడు తాగమని మంచినీళ్ళు ఇస్తున్నావా? ఇంతకాలం నా మీద గౌరవం ఉన్నట్టు, నా మాటకి విలువిచ్చినట్టు బాగా నటించా. ఇప్పుడు నేను చెప్తున్నా వినకుండా, నా మాట లెక్క చేయకుండా నా మీద గెలవడానికి కోర్టు మెట్లెక్కించా. నీ మీద నేను గెలవడం ఏంటి సూర్య? నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోకూడదని నేను కోర్టు మెట్లెక్కాను. అంటే రూప నీ బిడ్డ కాదంటావు, రుక్మిణి మాత్రమే నీ బిడ్డ అంటావు. నువ్వు నా మీద గెలవాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ నా బిడ్డ పునర్జన్మని ఒక నాటకంగా చిత్రీకరించావు చూడు, అక్కడే నువ్వు ఒక తల్లిగా ఓడిపోయావు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని నీ బిడ్డని కాదని చెప్పినప్పుడే మనిషిగా కూడా నువ్వు ఓడిపోయావు. 20 ఏళ్లు తనతో కలిసి బ్రతకనంత మాత్రాన రూప నీ కూతురు కాకుండా పోతుందా? నువ్వు ఎన్ని చేసినా నా బిడ్డ నుంచి రాజుని నువ్వు వేరు చేయలేవు, గుర్తుంచుకో. నేను కూడా అదే చెప్తున్నాను సూర్య. నా బిడ్డ నుండి రాజుని ఎవ్వరూ వేరు చేయలేరు. నేను చెప్పిన విషయాల వెనుక ఉన్న నిజమేంటో తెలిసిన రోజు నేనేంటో నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు నువ్వేమనుకున్నా నేను మౌనంగానే భరిస్తాను. ఈ రోజు ఇంకాసేపట్లో నా బిడ్డకి న్యాయం జరగబోతుంది. రాజుకి రుక్మిణికి విడాకులు వచ్చాక మాట్లాడతాను. అంతవరకు నేను ఏవి మాట్లాడను. జడ్జి గారు, ఇంకో 10 నిమిషాల్లో సాక్షి వచ్చేస్తాడు. ఇంకో 10 నిమిషాలు ఆగండి జడ్జి గారు, ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు సాక్షి ఉంటేనే కదా రావడానికి. యువర్ ఆనర్, వీళ్ళు మళ్ళీ ఏదో కట్టుకదల్లడానికి టైం అడుగుతున్నారు. అసలే నా క్లయింట్కి వీళ్ళ నుంచి థ్రెట్ ఉంది. ఉన్న ఆధారాలని ప్రామాణికంగా తీసుకుని తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఏంట్రా, ఇందాకిచ్చింది సరిపోలేదా? ఇందాక నువ్వు మాకిచ్చావు, ఇప్పుడు మేము నీకిస్తాం. కోర్టుకు టైం అయిపోతుంది.
మా నాన్నగారు ఆరోగ్యం బాగోలేకపోతే బెయిల్ మీద బయటకు వచ్చాను. ఈ కేసులో నీ దగ్గరున్న సాక్ష్యం ఏంటో చెప్పు. నేనే సాక్ష్యం జడ్జి గారు. నా పేరు అశోక్, తన పేరు కోమలి. నేను కోమలి చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అబ్జెక్షన్ యువర్ ఆనర్, వీళ్ళు మళ్ళీ ఏదో కట్టుకథలు మొదలు పెట్టారు. ఒకరు మాట్లాడడం పూర్తి అవ్వకుండానే అడ్డుపడడం కరెక్ట్ కాదు సార్. తను చెప్పేదంతా చెప్పనివ్వండి, ఆ తర్వాత మీరు వాదిద్దురు గాని. అబ్జెక్షన్ ఓవర్ రూల్.